నిన్న మొన్న పేపర్లలో చూసిరు కదా, 1 1 2 2 3 3 4 4 శ్రీ చైతన్య ప్రభంజనం నారాయణ మహాప్రభంజనం చూసిరు కదా. నిన్న మొన్న పేపర్లలో రాలే, వస్తాయి. హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని చెప్పి ఇంత చక్కటి ధర్నా కార్యక్రమాన్ని తన భుజాల మీద వేసుకొని నడిపించినటువంటి నాయకుడు మన సూర్యాపేట టైగర్ ఒట్టే జానయ్య యాదవ్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ విద్యా హక్కు చట్టం గురించి సంపూర్ణంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం కోసం, మనందరి కోసం మండు టెండలో వరంగల్ నుంచి వచ్చి మన మధ్య కూర్చున్నటువంటి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మురళీ మనోహర్ సార్ కు గట్టిగా చప్పట్లతోటి అందరూ ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మా అన్న సమ్మన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా నాయకత్వానికి, అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీతో పాటు ప్రజా ఉద్యమంలో అడుగులో అడుగు వేస్తూ ముందుకొచ్చినటువంటి మన ఎంబీపీ పార్టీ అమ్జదుల్లా ఖాన్ గారికి, అలాగే వారి నాయకత్వానికి గట్టిగా 2 చేతులు లేబట్టి చప్పట్లతోటి సోదరులారా, వేదిక మీద ఉన్న మా రాష్ట్ర జిల్లా నాయకత్వానికి, ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థుల ఫీజులు కట్టలేక ప్రైవేటు దోపిడీకి గురవుతున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నగా మీ సోదరులుగా కొన్ని భరోసా ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ వేదిక నుంచి స్వాగతం తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, నా ముందు చిన్నపిల్లలు నిలబడ్డారు, అందరు లేవు నాన్న, ఫ్లకార్డులు చూడు, మీరు లేవు, వాళ్ళని లేకపోతే మీదికి తీసుకో, పైకి రారు నాన్న, ఉపరాజు కొద్దిగా మీరు వెనక జరిగి వాళ్ళని తీసుకో, చెప్పాలన్నా కొంచెం వెనక దారి ఇట్రారు బెట, ఇటు తీసుకో జానన్న, ఇటు తీసుకో, అది పట్టుకో, పట్టుకో, ప్లకార్డ్ పట్టుకోనా, ఇది తీసుకో బేట, అది తీసుకో. ఈ ధర్నా ఎవరి కోసం? ఈ ధర్నా ఎవరి కోసం? ఇగో ఈ బిడ్డల కోసం ధర్నా. ఈ బిడ్డల కోసం ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టి మా హక్కు ఇక్కడ ఎందుకు అమలవుతలేదని చెప్పి నినదించడానికి, నిలదీయడానికి ఈ వేదిక దగ్గరకు వచ్చినాం. ఇవాళ ఇదే ఇందిరా పార్క్ కాడ వేలాది మంది తల్లిదండ్రులు వచ్చి కూర్చున్నాం కదా, మరి 20 మంది లేనటువంటి సభ కాడ మీడియా ఎట్లుంటది? వేలాది మంది ప్రజలు వచ్చిన దగ్గర ఎటుపోయింది ఈ మీడియా? ఏమైపోయింది అనంటే ఏం జరిగిందో తెలుసా? ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్నటువంటి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటి ఈ ధర్నాని కవరు చేయొద్దని శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు ఈ టీవీ ఛానళ్ళకు పైసలు పంపించినాయి. అర్థమైందా? ఎందుకు కవర్ చేయొద్దు అంటే చెప్తా ఉన్నాయంటే, ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ అయితే, తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ అయితే, ఒకే ఒక్క దెబ్బకు 11,88,000 మంది పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో ఫ్రీగా ఎంట్రీ దొరుకుతుంది అన్నట్టు. మరి ఆ వ్యాపారం ఇన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం దెబ్బతింటది కదా. అందుకోసమని
ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఏ టీవీ ఛానల్లో రాదు. ఎందుకు రాదంటే వాడు అడ్వర్టైజ్మెంట్ ఆపేస్తాడు, వాడు ప్రకటనలు ఇయ్యడు. మరి ప్రకటనలు ఇవ్వకపోతే ఈయన మంది చచ్చిపోయినా సరే గాని ఈ మీడియా వ్యవస్థకు ఈ ప్రజలకు సంబంధించిన సమస్యలు పట్టవా? ఎవరు చదవాలి మీ ఛానళ్ళు, ఎవరు చూడాలి మీ ఛానళ్ళు, ఎవరు చదవాలి మీ పేపర్లు? మేమే కదా, మనవరా కాదా? మరి మన బిడ్డల హక్కు గురించి మాట్లాడని పత్రికలు, మన బిడ్డల హక్కుల గురించి మాట్లాడనటువంటి ఈ టీవీ ఛానళ్ల గురించి ఇక మీరు ఏం చేస్తారో మీ ఇష్టం.